అయ్యో అనక్క అనాలి. ఇదేం ఎక్సర్సైజ్ అబ్బా పొద్దున్నే, నేను ఎప్పుడు చూడలే. దీని గురించి నీకు తెలియాలంటే 10 గంటలకి బస్ స్టాండ్కి రా, డైరెక్ట్ చూపిస్తా. ఓకే ఓకే. వెరీ గుడ్. నీ కోర్స్ అయిపోయిందమ్మా. రేపు పొద్దున్న వచ్చి సర్టిఫికేట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. చిన్నప్పుడు బస్ స్టాండ్కి వస్తే బస్సు ఎప్పుడెప్పుడు ఎక్కుతామా అని సంతోషపడతా అంటిమి. ఇప్పుడా వాని ఎక్కామని అది బస్సు వస్తే చాలు దుమ్మకాయలు అది ఇరిపోతున్నాయప్పా. ఈ సీట్ పట్టుకోనా, సీట్ మీదేనా. ఎవరైనా సీట్లు పట్టుకుంటే బట్టలు వేస్తారు, నువ్వు బర్త్ సర్టిఫికేట్ ఇస్తావు. బస్సులోకి వస్తే లేడీస్ ఎవరికి పుట్టినవరా నువ్వు అంటున్నారా? ముందు నేను లోపలికి వచ్చి చెప్తా. ఓకే ఓకే. పెద్దగా ఏందో ఒకటి సీట్ పట్టుకుంటా. వేసేది గీసేది ఏంలే, సీట్లు ఎట్లా పట్టుకోవాలో ట్రైనింగ్ తీసుకున్నావప్ప మేము. నువ్వు రోంత పక్కకు జరుగు. బాబు పట్టి తీసుకో, సీట్ పట్టుకో. అదే యో వీడు ఎవరో వేసినారు చున్నీ. వద్దులేపా తేపా, నేను వేరే బస్సు పట్టుకుంటా, వాళ్ళతో ఆడు కొట్టించుకుండేది. సీట్లు పట్టేది కష్టమే ఇట్లుంటే. యో గుర్తుపట్టినావా నాకు? పొద్దున ఫారక్ లో ఎక్సర్సైజ్ నేర్పిస్తా అంటివి పీటీ సార్. అవును ఏంటికి సార్ బస్ స్టాండ్ కి రమ్మంటివి? అందుకే పిలిచింది. ఇప్పుడు నీకు డైరెక్ట్ డెమో క్లాస్ చూపిస్తా, చూడు. ఎట్లా సార్ నేను కూడా నేర్చుకోవాలా? బాధపడొద్దు నా, ట్రైనింగ్ ఇద్దాము. రేపటి నుంచి జాయిన్ అయిపో.